అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పుచ్చకోతలు, రవాణాలో జాగ్రత్తలు, యాసంగి వరిలో కాండం తొలుచు పురుగు సుడిదోమ నివారణ, పెరుగుదల దశలో ఉన్న ప్రొద్దుతిరుగుడులో యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎన్నో ఆశలతో ప్రారంభించిన యాసంగి వరి సాగు ఆటుపోట్లకు గురవుతోంది. నిన్న మొన్నటి దాకా అధిక చలితో పెరుగుదల అంతంత మాత్రంగా ఉన్న పొలాలు ఇప్పుడిప్పుడే తిప్పుకుంటున్నాయి. ఈలోపే మేమున్నామంటూ పొలంపై దాడి చేస్తున్నాయి చీడపురుగులు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, సుడిదోమ పురుగుల నష్టం ఈ యాసంగి వరిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం తప్పనిసరి. యాసంగి వరిలో కాండం తొలుచు పురుగు, సుడిదోమ నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్. ముఖ్యంగా యాసంగి వరికి సంబంధించి కొన్ని ప్రధానమైన పురుగులు ఎక్కువ మొత్తంలో ఆశించి నష్టం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి కాండం తొలిచే పురుగు, సుడిదోమ. వీటిలో ప్రధానంగా చూసినట్లయితే కాండం తొలిచే పురుగు అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఈ యొక్క కాండం తొలిచే పురుగును మనం చాలా చోట్ల మొగి పురుగు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది వర్షాకాలం పంటలకు అట్లాగే యాసంగి పంటలో రెండు పంటల్లో కూడా వరి పంటను ఆశించి నష్టం చేస్తుంది. ఇది వివిధ దశల్లో పంటను ఆశించి నష్టం చేస్తుంది. ముఖ్యంగా మనకి నారుమడిలో ఆశించినట్లయితే నారు మొత్తం కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. పిలక దశలో ఆశించినప్పుడు మనకి మొవ్వులు చనిపోవడం జరుగుతుంది. అట్లాగే మనకి పూత దశలో ఆశించినట్లయితే తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. వీటికి సంబంధించి గమనించినట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు యొక్క తల్లి రెక్కల పురుగులు ఆకు కొనల మీద, కాండం మీద గుంపులు గుంపులుగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. వాటిని గోధుమ రంగు మనకి వెంట్రుకలతో కప్పివేస్తుంది. వీటి నుంచి వచ్చిన మనకి పిల్ల పురుగులు తొలి దశలో ఆకుల మీద గోకి తినడం జరుగుతుంది. తర్వాత కాండం లోపలికి వెళ్ళిపోయి కాండాన్ని కొరికి వేయడం అనేది జరుగుతుంది. ఈ పిలక దశలో గమనించినట్లయితే ఈ మొవ్వు చనిపోవడం జరుగుతుంది. మొవ్వు మనం పీకినట్లయితే చేతిలోకి సులువుగా ఊడి వస్తుంది. అట్లాగే పూత దశలో ఆశించినట్లయితే పిలకను కొరికి వేయడం వల్ల, వెన్ను కత్తిరించడం వల్ల లోపల మనకి వెన్ను లోపల గింజలు ఏర్పడవు. గింజలు ఏర్పడినప్పటికీ మొత్తం కూడా తాలుగా అయిపోతాయి. దీన్నే తెల్లకంకి అని పిలుస్తారు. సో దీని యాజమాన్యానికి సంబంధించి ముఖ్యంగా అంతకుముందు పంటను మనకి పంట అవశేషాలు లేకుండా పూర్తిగా మనము లోతు దుక్కులు అనేది చేసుకోవడం చాలా ముఖ్యమైనది. అట్లాగే నారుమడి దశలో నారు పీకడానికి వారం రోజుల ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలు మనం వేసుకున్నట్లయితే దీన్ని కొంతవరకు మనం అరికట్టవచ్చు. మనం నాటు వేసుకున్న తర్వాత పిలక దశలో ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ, లేదా కార్టాబైటోక్లోరైడ్ గుళికలు 8 కిలోలు ఎకరానికి కానీ, లేదా క్లోరంటా నిలుపురు అనే గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున మనము బురద పదంలో వేసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగును అరికట్టవచ్చు. అట్లాగే అప్పటికి కూడా మనము ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఇంకా ఆశిస్తుందని మనం గమనించినట్లయితే తొలి దశలో ఎసిఫెటైన్ మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేదా కార్టాబైటోక్లోరైడ్ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేదా క్లోరంటా నిలుపురు అనే మందు
ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున మనం పిచికారీ చేయవచ్చు. సో వీటితో పాటు అట్లాగే వేరే రసాయనేతర పద్ధతులు ముఖ్యంగా లింగాకర్ష బుట్టలు పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎకరానికి ఒక 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టుకొని ఈ యొక్క పురుగు ఉధృతిని మనం గమనించుకోవాలి. అట్లాగే ట్రైకోగ్రామా పరాన్నజీవులను 4 కార్డులు చొప్పున ఒక 5 సార్లు నాటు వేసిన తర్వాత 20 రోజుల నుంచి మనం పెట్టుకున్నట్లయితే అట్లా కూడా మనము ఈ యొక్క మొగి పురుగును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతోపాటు మనకి సుడిదోమ కూడా మనకి కొన్నిసార్లు వరి పంటను యాసంగిలో ఆశించి మనకు నష్టం చేస్తుంది. దీనిలో 2 రకాల పురుగులు ఉంటాయి. గోధుమ రంగు దోమలు, అట్లాగే వీపు మీద తెల్ల మచ్చ ఉన్న దోమలు. ఈ 2 కూడా వరి పంటను ఆశించి నష్టం చేస్తాయి. మనకి వానాకాలంలో అయితే మనకి సెప్టెంబర్ నుంచి మొదలై అక్టోబర్ నవంబర్లో వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. యాసంగిలో అయితే మార్చి నెలలో మనకి దీని యొక్క ఉధృతి అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లదోమలు అట్లాగే తల్లిదోమలు వరి మొక్క మొదల దగ్గర ఉండి నీటి పైభాగాన ఉండి మొక్కల నుంచి రసాన్ని పీల్చి మనకు నష్టం అనేది చేయడం జరుగుతుంది. సో ఇవి రసాన్ని పీల్చినప్పుడు ముఖ్యంగా మొదట ఆ మొక్కలన్నీ లేత పసుపు వర్ణంలోకి మారిపోతాయి. తర్వాత ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ పంట మొత్తం కూడా వలయాకారంలో సుడుగా ఎండిపోవడం అనేది మనకు కనిపిస్తుంది. దీన్నే దోమపోటు అని కూడా పిలుస్తారు. సో దీని నివారణకి ముఖ్యంగా తొలి దశలో ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు కానీ, లేదా బిప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి, లేదా పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి, లేదా ట్రైఫ్లోమిజోపెరమ్ అనే మందు 0.48 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మనము కలుపుకొని మొక్కల మొదల దగ్గర పడేటట్టుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లాగే వీటితో పాటు నత్రజని ఎరువులను సిఫారసు మేరకి వాడుకోవాలి. అట్లాగే పొలంలో మనకి ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున ఖాళీ బాటలు తీసుకోవాలి. ముఖ్యంగా నత్రజని ఎరువులు మాత్రము సిఫారసు మేరకే మనం వాడుకున్నట్లయితే మనం దీన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లో విరివిగా కనిపించేవి దాహార్తిని తీర్చే పుచ్చ, కర్బూజాలు. సంవత్సరం పొడవునా పండించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈ కాలంలో ఉండే డిమాండ్ను అందిపుచ్చుకునేలా ఒక ప్రణాళికతో దఫాలుగా విత్తుకొని సాగు చేస్తుంటారు. డిసెంబర్ మాసంలో నాటుకున్న పుచ్చ తోటలు ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో ప్రయాసల కోర్చి పండించిన పంట మంచి ధర రావాలన్నా, వినియోగదారునికి రుచికరమైన ఫలాలను అందించాలన్నా కోతల సమయంలోనూ కోత అనంతరం రవాణాలోనూ కొన్ని మెలకువలను పాటించాలి. ప్రస్తుతం పుచ్చ తోటల్లో చేపట్టాల్సిన ఆ యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రబీ పంటకాలంలో చాలామంది రైతులు ఈ పుచ్చ పంట, వాటర్ మిలాన్ అనేటువంటి పంటను కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో వేయటం అనేది జరుగుతుంది. ఇది కూడా వాణిజ్యపరంగా మంచి ఆదాయం వచ్చే పంటకి కూడా రైతులు గుర్తించారు. ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు కూడా మంచి లాభాలను పొందాలంటే కోత సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఇద్దరికీ కూడా, కన్జ్యూమర్స్కి అలాగే ప్రొడ్యూసర్స్ రైతులకు కూడా లాభసాటిగా ఉంటుంది. ముందుగా కోత సమయాన్ని మనం ఎలాగా గుర్తుపట్టాలి? రైతులు కనుక కొన్నిసార్లు ఏమవుతుందంటే సైజు పెరిగిందని చెప్పేసి కోసిస్తుంటారు. పెద్ద సైజు వచ్చింది కాబట్టి తయారైపోయిందని కోస్తారు. దానివల్ల ఏంటంటే సైజు బరువు వస్తుంది, కానీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి దానివల్ల నాణ్యమైనటువంటి ఈ పుచ్చకాయని తినేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తయారైంది లేదు చూడాలంటే మీరు పొలాన్ని గమనిస్తే ఒకటి కాయ సైజు ఉంటుంది. కాయ కనుక తిప్పితే ఒకవైపు కొంచెం పసుపు రంగుకి మారినట్టు కాయ తెలుస్తుంది. అంటే పచ్చగా ఉండేటువంటి కాయ కొంతవరకు ఒక భాగం పసుపుగా మారి కోతకు సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కాయను కనుక తట్టి చూస్తే సౌండ్ మనం ఒక టేబుల్ మీద కొడితే కనుక ఎలాగ టంగ్ 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 మన సౌండ్ వస్తుందో ఆ విధమైన సౌండ్ వస్తే కాయ తయారంట. అదేవిధంగా ఇంకొక గుర్తు ఏంటంటే మన కాయ మూడిక ఉంటుంది. దాన్ని కనుక మనం చేతితో కనుక కొంచెం ఇలా కదిలిస్తే కాయ బాగా తయారైనట్టుంటే కనుక మూడిక సులువుగా ఊడిపోతుంది. అదే కాయ తయారవకపోతే ఏమవుతుందంటే అది మూడిక వంగుతున్నట్టు అవుతుంది, కానీ ఊడిపడదు. కాబట్టి అలాంటి నిర్ధారణ ఒకటి చేసుకొని రైతు సోదరులు కోత ఎప్పుడు చేయాలనేది నిర్ధారణ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మెచ్యూరిటీ వచ్చింది లేదనడానికి మనకు కోత అంతా ఇంచుమించు ఎక్కువ విస్తీర్ణం వేసేవాళ్ళు అయితే ఒకేసారి ఆర్డర్స్ రావడం కానీ అవుతాయి. కాబట్టి కోత సమయాన్ని నిర్ణయించుకోండి. అక్కడక్కడ ర్యాండమ్గా 1-2 కాయల్లో మనం కనుక ఒక చాకుతోని త్రిభుజాకారంగా ఒక
2-3 అంగుళాలు వచ్చే విధంగా కట్ చేసి ఆ త్రిభుజాకారాన్ని కనుక మనకి బయటకు తీసి చూస్తే అక్కడ గుజ్జు శాతము, ఎరుపుగా మారిన గుజ్జు ఎంత, తొక్క ఎంత ఉందని చూసుకొని ఎక్కువగా 75-80% పైబడి ఆ గుజ్జంతా కూడా ఎరుపు రంగుకి మారి ఉండాలి. అలా ఉందంటే అది కోతకి సిద్ధంగా ఉందని చెప్పి నిర్ణయించుకొని ఆ విధంగా కూడా అక్కడక్కడ 1-2 కాయలు కోస్తే ఒక దఫా వేసినటువంటి కాయలు తెలిసిపోతుంది మనకి. ఇంకోటి కోసే సమయంలో రైతులు బరువు ఎక్కువ రావాలని చెప్పేసి కోతకి ముందు రోజు లేదా 2 రోజుల ముందు నీరు పెట్టేస్తుంటారు. నీరు ఎక్కువ చేరిపోవడం వల్ల బరువు అవుతుంది, కానీ ఆ కాయలో ఉండేటువంటి సాల్యుబుల్ షుగర్స్ అంటారు, అవి మనం ఎప్పుడైతే నీరు పెడతామో అవి డైల్యూట్ అయిపోయి చప్పదనం వచ్చేయటం, కానీ ఆ గుజ్జు కూడా సరైనటువంటి కండ పల్పీగా తినే వాళ్ళకి కూడా అది కరెక్ట్గా తినే దీనిలో ఉంటే బాగుంటుంది. లేకపోతే గుజ్జులా ఉండి నీటితో ఉండడం, కొంచెం చప్పదనం రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు కొయ్యాలనుకుంటే కనీసం 4 నుంచి వారం రోజులు ముందుగానే నీటిని ఆపేయాలి. అలాగే ఎప్పుడైతే ఆపుతారో లోపల ఉన్న గుజ్జంతా కూడా కన్సాలిడేట్ అయ్యి ఆ తీపిదనం పెరిగి కండ రంగు కూడా బాగా వచ్చి తద్వారా మనకి మార్కెటింగ్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ కోత అయిపోయిన తర్వాత ట్రేడర్ దగ్గర చూసుకుంటే లారీల్లో కానీ లేదంటే వ్యాన్లలో కానీ ఎక్కిస్తుంటారు. ఎక్కించేటప్పుడు అది సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సుమారు 1 రోజులు 2 రోజులు కూడా పడుతుంటుంది. కాబట్టి బాగా తయారైనటువంటి కాయల్ని గుట్లగా లారీల మీద వేస్తే కింద ఉన్నటువంటి కాయల మీద ఎక్కువ ఒత్తిడి కలిగి దాంట్లో ఉన్న షుగర్స్ అన్నీ కూడా కొంచెం కన్సాలిడేట్ అయిపోవడం, దాని తాలూకా నాణ్యత దెబ్బతింటుంది. వాటిని మనం ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచలేము తర్వాత. కాబట్టి ఈ కోసిన తర్వాత వీలైనంత వరకు నీడలోనే వాటిని పేర్చుకోవడం చేయాలి. అలాగే లారీలు కానీ వ్యాన్లు ఎక్కించేటప్పుడు కింద వరుస గడ్డి ముందు 4 అంగుళాలు గడ్డి కానీ లేకపోతే రంప పొట్టు కానీ లేకపోతే పేపర్ వేస్ట్ కానీ వేసి దాని మీద 2 వరుసల వరకు కాయలను పేర్చుకుని మళ్ళీ దాని మీద కూడా ఒక 4 నుంచి 5 అంగుళాలు వరిగడ్డిని కానీ లేకపోతే వేరే చప్పను కానీ ఈ పేపర్ కానీ వేసుకొని తరువాత మళ్ళీ 2 వరుసలు పేర్చుకోవాలి. ఈ విధంగా మనం పేర్చడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్లో కలిగిన ఒత్తిడి వల్ల పండు ఈ పుచ్చకాయ పాడైపోకుండా ఉంటుంది. మరి పుచ్చ ఈ కోసే సమయంలోని ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక నాణ్యమైన పుచ్చను మనం మార్కెట్కి అందించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉండే నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. ఖరీఫ్ కంటే రబీ, వేసవి కాలాల్లో సాగు చేసే ప్రొద్దుతిరుగుడు పంట నాణ్యంగా ఉండటం, నూనె శాతం అధికంగా ఉండటం, చీడపీడల సమస్యలు తక్కువగా ఉండటం వంటి సానుకూలతలు రబీలో ఈ ఆరుతడి పంట సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం రబీ ప్రొద్దుతిరుగుడు పంట పెరుగుదల దశలో ఉంది. ఈ దశలో నూనె శాతం పెరగటానికి ప్రధాన పాత్ర పోషించేది పోషక యాజమాన్యం. వీటితో పాటు నీరు మరియు కలుపు యాజమాన్యంపై శ్రద్ధ పెడితే రబీ పంట నుంచి ఎకరాకు 15 క్వింటాల అధిక దిగుబడులు పొందే వీలుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్ అరుణకుమారి. ప్రొద్దుతిరుగుడు అనేది ముఖ్యంగా నూనె గింజల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రొద్దుతిరుగుడు పంటను ముఖ్యంగా అన్ని కాలాల్లో వేసుకుంటారు. రబీ, ఖరీఫ్, సమ్మర్లో కూడా వేసుకుంటారు. ప్రొద్దుతిరుగుడు పంటకు మాత్రం నత్రజనిని 3 భాగాలుగా వేసుకుంటారు. మొదటి 50% మొక్క నాటే దశలో వేసుకుంటారు. మిగిలిన 50% పంటలో 25% మొగ్గ తొడిగే దశలో, మిగిలిన 25% పువ్వు వికసించే దశలో వేసుకుంటారు. భాస్వరము, పొటాష్ను మాత్రం మొక్క నాటే దశలోనే వేసుకుంటారు. ఇలా వేసుకున్నట్లయితే మొక్క అనేది సమతుల్యతగా అన్ని రకాల పోషకాలను తీసుకొని అధిక దిగుబడిని, నాణ్యత గల దిగుబడిని మనకు అందిస్తుంది. అంతేకాకుండా నూనె గింజల శాతాన్ని పెంచాలి అనుకుంటే 10 కేజీల గంధకాన్ని అప్లై చేసినట్లయితే మనకి నూనె నాణ్యత, నూనె శాతము పెరుగుతుంది. ఎక్కువ నూనె గింజలు ఒక పువ్వుకు రావాలి అనుకుంటే దానికి 2 గ్రాముల బోరాక్స్ పౌడర్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఎక్కువ గింజలు, ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. కలుపు యాజమాన్యానికి వచ్చినట్లయితే నాటిన రోజున కానీ మరుసటి రోజున కానీ పెండి మితాలిన్ అనేది పిచికారీ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే 20 నుంచి 25 రోజుల్లో చేతులతో తీసేస్తాం. అలా లేదు, మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఆ టైంలో ప్రొఫ్నఫాస్ ఎథైల్ని అప్లై చేసుకుంటే గడ్డి జాతి మొక్కలు ఎటువంటివి లేకుండా కలుపు నుంచి నివారించుకోవచ్చు. కలుపు యాజమాన్యం తర్వాత నీటి యాజమాన్యం.
దీనికి 500 నుంచి 750 mm వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. నేల రకాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు మనము తేలికపాటి నేలల్లో వేసుకుంటే అది 6 నుంచి 10 రోజుల వ్యవధిలో మనం నీటి తడులు ఇచ్చుకోవాలి. అలా కాకుండా బరువు నేలల్లో వేసుకుంటే 15 నుంచి 20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చుకోవాలి. ఎంత అవసరమో అంతే సమతుల్యతగా నీటి యాజమాన్యాన్ని పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు ప్రొద్దుతిరుగుడులో. రసం పీల్చే పురుగుల దాడి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల దాడికి ఎసిఫేట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అది కాకుండా దీంట్లో ఎక్కువగా ఉండే బెడద ఏంటంటే పక్షుల బెడద. పొలం పైన మీద ఎత్తులో రకరకాల రిబ్బన్స్ వేస్తాము. దానివల్ల ఏంటంటే సూర్యరశ్మి రిఫ్లెక్షన్కి పక్షులు ఇక్కడేవో వైర్స్ ఉన్నాయి అలా అపోహపడి ఇక్కడికి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా సౌండ్స్ శబ్దాలను ధ్వని తీవ్రత ఎక్కువగా ఉండేటట్లు కంటిన్యూగా ప్రొవైడ్ చేయడం వల్ల మనం పక్షుల నుంచి కొంతవరకు నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఏటికేడు విస్తరిస్తోంది. ప్రధాన పంటలైన వరి, కూరగాయలు, ఆకుకూరల్లో ఈ ఒరవడి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పద్ధతిలో పండించిన పంటలకు క్రమేణా దిగుబడులు, ధరలు ఆశాజనకంగా ఉండటంతో సాగుకు ముందుకొచ్చే వారి సంఖ్య పుంజుకుంటోంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను తీసుకునేందుకు పట్టణ, నగరవాసులు ఆసక్తి చూపటంతో కొందరు రైతులు నగరాల్లో సొంతంగా మార్కెట్ చేసుకుని మెరుగైన ధరలు పొందుతున్నారు. వ్యవసాయం చేస్తామండి మేము. ప్రకృతి వ్యవసాయం, పురుగు మందులు, కెమికల్ అనేది వాడకుండా న్యాచురల్గా కేవలం ఆవు పేడ, ఆవు మూత్రం వీటితోటి మేము తయారు చేసుకుంటాం అనమాట. ప్రకృతిలో లభించే వస్తువులు మాకు 10 రకాల ఆకులు వీటితోటి తయారు చేస్తుంటాం అనమాట. మేము ఒక 20 సెంట్లలో ATM మోడల్ అంటామండి. అందులో అన్ని రకాలు కూరగాయలు, ఆకుకూరలు, తీగ జాతి అన్ని కలిపి వేస్తామండి. ప్రతి నెల ఈ నెల ఆ నెల ఉండదు, 12 నెలలు సంవత్సరం అంతా ఉంటుంది అనమాట. దాన్నే ATM మోడల్ అంటారు. రేట్లు బయట ఉండేదానికన్నా కూడా మాది 15% ఎక్కువ ఉంటుందండి రేటు. మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మాకు PMDS అని ఒక ఫస్ట్లో వేసేటప్పుడు 30 రకాల విత్తనాలు వేస్తామండి. అదే మనకి వేరు భూమిని కల్టివేషన్ చేస్తే దానికే బలం. ఘనజీవామృతం వేస్తామండి. ఎకరాకు ఒక 400 కేజీలు వేస్తాం. మొక్క గ్రోత్ కోసం జీవామృతం అంటారండి. జీవామృతం అంటే శనగపిండి, బెల్లం, ఆవు మూత్రం, ఆవు పేడ వీటితో తయారు చేస్తాము. దాన్ని ఒక 4 రోజుల తర్వాత మురగబెట్టి దాన్ని స్ప్రే చేస్తే మొక్క గ్రోత్ పెరుగుతుంది. అలాగే గ్రోత్ ఇంకా ఉందండి కషాయం, అది కోడిగుడ్డు, నిమ్మరసం, దాంతో బెల్లం, ఈ 3 కలిపి తయారు చేస్తాం. ఒక 20 రోజుల తర్వాత తయారవుతుంది అది. దాన్ని కొడితే గ్రోత్ పెరుగుద్ది అనమాట. మిర్చి, కంది, మినుము అవన్నీ వేసాము. ఇప్పుడు కంది ఆల్రెడీ లైన్లో ఉంది. మామూలు ఆకుకూరలు పెట్టాము. ఆకుకూరలు మాస్టర్ మైండ్ కాలేజీ వాళ్ళకి 50 మందికి గుంటూరు సంపత్ నగరు రామనామ క్షేత్రానికి తీసుకెళ్తాం వారం. మొత్తం 6 ఎకరాలు ఆరోగ్యానికి. 6 ఎకరాల్లో కంది 3 ఎకరాలు. కందిలో పత్తి 1.5 ఎకరన్నర, 1 ఎకరన్నర మినుము పెట్టా. మినుము వర్షానికి పోయింది, మిరప తోట పోయింది. కంది లైన్లో ఉంది ఇప్పుడు. ఆకుకూరలో పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, ముల్లంగి, టమాటాలు అవి వేస్తాం. తెగుళ్ళకి పుల్ల మజ్జిగండి. మాకు ప్రకృతి వ్యవసాయం గురించి ఒక సిబ్బంది వచ్చి చెప్పారు. మాకు పుల్ల మజ్జిగ వేసాం మిరపతోటకి. బాగా పనిచేసింది. బాగా పనిచేస్తే అక్కడి నుంచి ఇది చేయాలి అని చెప్పి ఘనజీవామృతం, జీవామృతం, 30 రకాల PMDS, 30 రకాల విత్తనాలు, ఇక బలం కూడా వేయం. 30 రకాల విత్తనాలు వేసి భూమిలో కలదున్ని బాగా ఎంత ఎత్తైనాక 40 రోజులకి రోటా పెట్టేస్తాం. ఇక ఆ తర్వాత పత్తి అయినా ఏదైనా పంటలు వేసుకుంటాము. బలం అసలు బలం కానీ మా మందులు కానీ అసలు కొని కూడా 6 సంవత్సరాలు అయింది నేను. మందు కట్ట కానీ బలం కానీ జీవామృతం, ఘనజీవామృతం, దశపర్ణి కషాయం, అగ్నాస్త్రం అవి తయారు చేసుకుంటుంటాం. మా మిరగాయలు 400, కారం అయితే 500 అట్లా తీసుకుంటారు. వాళ్ళే 100, 125. ఆంధ్రప్రదేశ్లో 2016లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభమైంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, PMDS, సీడ్ టు సీడ్, కాంపాక్ట్ బ్లాక్స్, ATM మోడల్స్, 365 డేస్ క్రాప్స్ ఇలా పలు రకాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, రైతుల ఇళ్ల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో ఇంటి పంటలు సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ అంశాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో గత సంవత్సరం వరకు 42,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారండి. ఈ సంవత్సరం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అంటారు. అంటే వ్యవసాయ ప్రణాళిక తయారు చేయడం కోసం జిల్లా స్థాయిలో కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే రాబోయే సంవత్సరంలో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ఇది ఒక మిషన్ మోడ్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము NMNF క్రింద కొంత
విస్తీర్ణం పెంచాలన్న ఉద్దేశంతో కొత్తగా కొన్ని గ్రామాల్లో కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 132 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈ నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద 56 గ్రామాల్లో చేయబోతూ ఉన్నాము. అలాగే ఆర్కేవీవై కింద కూడా మరో 56 గ్రామాల్లో ఎంపిక చేసుకొని మొత్తం 288 గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాము. ప్రకృతి సేద్య విధానాన్ని మరింత విస్తరించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విధానాల ద్వారా అవగాహన పెంచుతూ కొత్త ప్రాంతాల్లోని రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలను చైతన్యపరుస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో పాటు డిఆర్డీఏ వంటి శాఖలను కూడా ఈ విధానంలో భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు రైతులకు అందాలనే ఉద్దేశంతో కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆధార్ మాదిరిగా ప్రతి రైతుకు 11 అంకెలు గల గుర్తింపు కార్డును అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి తెలిపారు. పొలం సర్వే నంబర్, ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అనుసంధానమైన ఫోన్ నంబర్ను ఇచ్చి తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతుకి ఒక విశిష్ట సంఖ్యని ఇవ్వటానికి ఏర్పాట్లు జరిగినాయి. గత కొన్ని రోజులుగా మనము రైతు సేవా కేంద్రాల్లో ఈ విశిష్ట సంఖ్య కోసము మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో ఒక రైతుకి ఆధార్ నంబర్ లాగా ఒక 11 సంఖ్యలు కలిగిన ఒక విశిష్ట సంఖ్యని కేటాయించడం జరిగింది. దీనికి ప్రతి రైతు ఏం చేయాలి అంటే వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకము మరియు ఆధార్ నంబరు మరియు ఆధార్ నంబర్తో లింక్ అయిన ఫోన్ తీసుకొని వచ్చినట్టయితే ఈ విశిష్ట సంఖ్యను రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. విశిష్ట సంఖ్య వల్ల లాభాలు ఏంటంటే ప్రతి రైతుకి తన గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా అమలవుతున్న పథకాలన్నిటికీ రావాలంటే ఈ విశిష్ట సంఖ్య కంపల్సరీగా ఉంటుంది. రేపు ప్రతి రైతుని గుర్తింపు కార్డు కింద దీన్ని గుర్తింపు నంబర్ కింద వ్యవహరించడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ నుంచి సబ్సిడీలు అందాలన్నా, తర్వాత అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ IFMS విధానంలో ఎరువులు పొందాలన్నా, అదేవిధంగా బ్యాంకుల్లో లోన్లు పొందాలన్నా ఈ విశిష్ట సంఖ్య అనేది చాలా అవసరం. కాబట్టి మన రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే మనకి ఇప్పుడు దాకా వెబ్లాండ్లో ఉన్న రైతులకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయండి. కానీ రేపు మిగతా భూములకు కూడా, అంటే పట్టాదారు భూములు అవనివ్వండి, ROFR ల్యాండ్స్ అవనివ్వండి, వీటన్నిటికి కూడా యాక్సెస్ ఇవ్వబోతుంది గవర్నమెంట్. ఇది అయిన వెంటనే మిగతా భూములు కలిగిన రైతులకు కూడా మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. కౌలు రైతులకు కూడా ఇస్తారండి. అవి ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా మనం నమోదు చేసుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.